హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్కైనీట్ నేచర్. నేను వీణా సురేఖ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? ఈరోజు మనం హైటెక్ సిటీ మెయిన్ రోడ్లో ఉన్న మేదాన్ ఎక్స్పో సెంటర్కి వచ్చామన్నమాట. ఇక్కడ డిఫరెంట్ కంట్రీస్ నుండి ఫర్నిచర్ అండ్ లైఫ్ స్టైల్ ఎక్స్పో జరుగుతుంది. సో ఇది ఎలా ఉందో నేను చూస్తూ మీకు కూడా చూపిస్తాను. ఇక్కడ ఎప్పుడు ఏదో ఒక ఎక్స్పో జరుగుతూనే ఉంటుందంట. మేమైతే ఫస్ట్ టైం వచ్చాము. ఇంటీరియర్ డెకరేషన్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఫౌంటైన్స్, బుద్ధుడి విగ్రహాలతో పాటు ఇంట్లో ఉంటే పీస్ఫుల్గా ఉంటుంది కదా. ఈ విగ్రహాలు చూడండి ఎంత బాగున్నాయో. మేము కొన్ని ఐటమ్స్ ప్రైసెస్ వీడియోలోనే చెప్తాను, కొన్నింటికి మాత్రం జనాలు ఎక్కువగా ఉండడం వల్ల కనుక్కోలేదు. ఫర్నిచర్ అయితే స్టాల్స్ ఎక్కువగా పెట్టారండి. ఈ బ్రాంజ్ వాల్ హ్యాంగింగ్స్ చూసారా, బ్యూటిఫుల్ కదా. ఈ చెట్టు కాస్ట్ వచ్చేసి 44,000 రూపాయలంట. బ్రాంజ్ కాబట్టి ఆ మాత్రం ఉంటుంది. డైనింగ్ టేబుల్ ఇది 1,80,000 రూపాయలు అంటండి. కొంచెం ఫర్నిచర్ అయితే కాస్ట్లీ చెప్పారు. గోద్రేజ్ వాళ్ళవి ఐరన్ సేఫ్స్ కూడా ఉన్నాయి. ఈ 3D పెయింటింగ్ అయితే బాగున్నాయండి, చక్కగా ఫ్రేమ్ చేసి ఇస్తున్నారు. ఈ ల్యాంప్స్ షాండ్లియర్స్ అయితే టర్కీ నుంచి పెట్టారంట. టర్కిష్వి మొజాయిక్ ల్యాంప్స్ ఇవి. సింగిల్ ల్యాంప్ వచ్చి 1000 రూపీస్ నుంచి 1500 ఉన్నాయి. చాలా కాస్ట్లీవి కూడా ఉన్నాయి షాండ్లియర్స్ లాంటివి. నాకు ఈ ల్యాంప్స్ అయితే చాలా బాగా నచ్చినాయండి. హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఈ ఒక్క స్టాలే ఉంది. నాకైతే బ్యాగ్స్ అంత నచ్చలేదు, అన్నీ ఒకే మోడల్లో ఉన్నాయి. తర్వాత ఈ పర్షియన్ కార్పెట్స్ వెల్వెటీ ఫినిషింగ్ తో చాలా బాగున్నాయండి. అరౌండ్ 10,000 ఉంది ప్రైస్. చాలా బాగున్నాయి కదా. తర్వాత ఈ బ్రాస్ ఐడల్స్ అండి, అన్నింటికి ప్రైస్ ఉంది చూడండి, కింద ప్రైస్ ట్యాగ్ పెట్టారు. కొంచెం కాస్ట్లీ అనిపించినాయి నాకైతే. తర్వాత ఈ అరోమా డిఫ్యూజర్స్ వుడెన్వి, స్టీల్వి కూడా ఉన్నాయండి. ఇక్కడ ఈచ్ పీస్ వచ్చేసి 300 అంట. ఇతని దగ్గర అరోమాటిక్ ఆయిల్స్ కూడా ఉన్నాయి. కర్పూరం, సాంబ్రాణి లాంటివి కూడా వేసుకోవచ్చు అంట వీటిల్లో, ఆయన చెప్తున్నాడు. మేమైతే ఒకటి తీసుకున్నాము వుడెన్ది. ఈ ల్యాంప్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ చాంటింగ్ వాయిస్తో పాటు ఉన్నాయి. ఈ ల్యాంప్స్ లాగా ఉన్నాయి కదా, ఇవైతే అరోమా డిఫ్యూజర్తో పాటు చాంటింగ్ వాయిస్తో కూడా ఉన్నాయన్నమాట, మంత్రాస్ అవి. తర్వాత ఈ చాప్ ఒకటి బాగుందండి, ఇదే షాప్లోని. చక్కగా ఫోల్డబుల్ అనమాట. లోపలేమో కాస్త మెత్తగా ఉండేలా క్లాత్ స్పాంజ్తో ఉంది. ఇంకో పక్కేమో చాప్ ఉందనమాట. 1000 రూపీస్ అంట ఇది. సో ఈ బిల్డింగ్ బ్లాక్స్ టాయ్స్ చిన్నవైతే 750 రూపాయలు, పెద్దవైతే 1500 రూపాయలు చెప్పారు.
నేనేంటంటే ఇది యాక్చువల్లీ ఎగ్జిబిషన్ ఆల్రెడీ అయిపోయిందండి. కాకపోతే మనకు ఒక ఐడియా వస్తుంది కదా ఎలాంటి ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి అనేది తెలుస్తుందని చెప్పేసి వీడియో పోస్ట్ చేస్తున్నాను. అలాగే ఇది రెగ్యులర్ గా జరుగుతూనే ఉంటుంది కాబట్టి ఒకవేళ మనకి కావాలనుకుంటే చూసుకుని వెళ్ళొచ్చు. ఈ టాయ్స్ అయితే కొంచెం కాస్ట్లీనే కదా. తర్వాత ఈ మ్యూరల్ ఆర్ట్ పెయింటింగ్స్ అండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయోనండి. మేము వెళ్ళినప్పుడు పెయింటింగ్స్ వేస్తూ ఉన్నారనమాట, చాలా అందంగా ఉన్నాయి. కాస్ట్ అయితే ఒక పీస్ 18,500 రూపీస్ చెప్పారు. ఈ రాధాకృష్ణ బొమ్మలు చూడండి ఎంత బాగున్నాయో, వాల్కి పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది. ఇక్కడ అమ్మాయిలకి అవసరమైనవన్నీ ఉన్నాయండి. ఈ అమ్మాయిలకి సంబంధించిన జ్యువెలరీ, క్లిప్స్ ఇలాంటివన్నీ థాయ్ వాళ్ళు ఎక్కువ పెట్టారు. 50, 100 రూపాయలు, 150 రూపాయలు అలా ఉన్నాయి కాస్ట్. టాయ్స్ చిన్న చిన్న డెకరేటివ్ పీసెస్ ఇవి బాగున్నాయి కదా. ఇవి 800 రూపాయలంట. అమ్మాయిలకైతే చాలా ఉన్నాయండి ఇక్కడ. ఈ జ్యువెలరీ ఇయర్ రింగ్స్ 250 రూపాయలంట. నేను ఒక పేరు తీసుకున్నాను, థాయిలాండ్ వాళ్ళది ఈ షాపు. ఈ సింగింగ్ పాట్ వచ్చి 3500, నేపాలీ సింగింగ్ పాట్ అని చెప్తున్నారు. ఆ సౌండ్ మన మైండ్కి పీస్ఫుల్గా ఉండడానికి హెల్ప్ చేస్తుందంట.
ఈ శారీస్ వచ్చి బంగ్లాదేశీ శారీస్ అనమాట. సింపుల్గా బాగానే ఉన్నాయి, 1000 రూపీస్ నుండి ఉన్నాయి అనమాట. ఆఫ్ఘనిస్తాన్ నుండి డ్రై ఫ్రూట్స్ ఫేమస్ కదా, సో చాలా షాప్స్ పెట్టారు, 4-5 షాప్స్ వరకు ఉన్నాయి. మొత్తం మీద ఇక్కడ షాప్స్ ఎక్కువ పెట్టలేదు కానీ డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చారండి. సో ఈ థాయ్ జ్యువెలరీ అయితే నాకు చాలా బాగా నచ్చింది, అన్నీ కూడా బాగున్నాయి ఇక్కడ, రోల్ గోల్డ్వి. ఈ బ్రేస్లెట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, 1000 రూపీస్ అంట ఇది. తర్వాత రెడీమేడ్ బ్లౌజెస్ 1500 నుంచి 2500 రూపీస్ వరకు డిజైన్ బట్టి ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ అయితే ఇవి ఇరానియన్ జ్యువెలరీ అంటండి, బాగున్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి చాలా కొత్తగా. ఈ జ్యువెలరీ అంతా కూడా హ్యాండ్ మేడ్ అంట, భలే ఉంది కదా. ఈ డ్రెస్ మెటీరియల్స్ అన్ని 1000 రూపీస్లో ఉన్నాయండి. కారు వాక్యూమ్ క్లీనర్ 1800 రూపాయలంట. ఇక్కడైతే అన్ని ట్రెడిషనల్ బోర్డ్ గేమ్స్ ఉన్నాయండి, పులి మేక, దాడి, అష్టాచెమ్మ అన్నీ ఉన్నాయి. స్పెషల్లీ ఈ వామన గుంటలు వుడ్తో చేసింది ఉందన్నమాట, 3000 అంట ఇది. చిన్నప్పుడు చింతపిక్కలతో ఆడేవాళ్ళము, ఈ గేమ్ ఆడితే వాన వస్తుందని చెప్పేవాళ్ళు, అది చూసి భలే హ్యాపీగా అనిపించింది నాకైతే. ఇది చూడండి, గ్యాస్ మీద కూడా యూజ్ చేసే గ్రిల్, 2000 రూపాయలంట. ఆన్లైన్లో అయితే ఇంకా చాలా తక్కువకే ఉన్నాయి అన్నమాట ఇవి. తర్వాత ఈ బ్యాక్ మసాజర్ ఎలక్ట్రిక్ దండి, ట్రై చేస్తే బాగానే అనిపించింది, 6500 రూపాయలంట ఇది. బ్యాక్ పెయిన్ ఉండే వాళ్ళకైతే యూజ్ అవుతుంది. యాంటీ స్కిడ్ డోర్ మ్యాట్ ఈచ్ 300 రూపీస్ అండి. వాటర్ కూడా బాగానే అబ్జర్వ్ చేస్తున్నాయి. నేను 2 తీసుకున్నాను. ఆన్లైన్లో కూడా 300 నుంచి 350 రూపాయలు ఉంది, ఈవిడ కూడా 600కి ఇచ్చిందనమాట 2 కలిపి. ఇక్కడ ఇవన్నీ కూడా కిచెన్లోకి ఉపయోగపడేవి చిన్న చిన్న గ్యాడ్జెట్స్ అన్నీ ఉన్నాయండి. ఇక్కడ గ్రీన్ టీ మెష్ బాస్కెట్ ఇన్ఫ్యూజర్, ఇది 150 రూపాయలు అంటండి. బ్లాక్ పెప్పర్ క్రషర్ అయితే బాగుంది, తమ్ముతో ప్రెస్ చేసేది,
500 రూపాయలంట. స్మాల్ ఆయిల్ డిస్పెన్సర్స్ ఉన్నాయి ఇక్కడ. 750 రూపాయలకి 2 ఇస్తున్నారు, బాగానే ఉన్నాయి. ఇక్కడేమో ఈ క్యాస్ట్ ఐరన్ తవ్వ అండ్ కడాయి ఒక్కొక్కటి 1200 రూపాయలు అంటండి. 1200 రూపాయలు అంటే కాస్త ఎక్కువే అనిపించింది నాకు. నేను మొన్న ఆగ్రోమెక్లో 700 రూపాయలకి కొనే ఎక్కువ పెట్టేశానని ఫీల్ అయ్యాను. ఇక్కడ ఇంకా ఎక్కువ ప్రైస్ ఉంది. నార్మల్గా బయట అయితే ఇంత ప్రైస్లు ఉండవు, పెద్దవైతే ఇంకా కాస్ట్ చెప్పారు. సో ఇలా ఇంట్లోకి కావాల్సిన చిన్న చిన్న వాటి దగ్గర నుండి పెద్ద పెద్ద డెకరేటివ్స్ వరకు చాలా పెట్టారండి. మనం అన్నీ కొనకపోయినా కాస్త మనకు ఐడియా వస్తుంది ఏమేమి అవైలబుల్ ఉన్నాయి, ఎంత ప్రైస్లో ఉన్నాయి అని. సో ఇది ఈరోజు వీడియో. నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఒపీనియన్ని షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.